సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైరస్ ల్యాబ్స్ సంస్థ సహకారంతో ఉచితంగా 8 కంప్యూటర్లను పంపిణీ చేశారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులకు కంప్యూటర్లు అందిస్తున్నట్లు తెలిపారు. 2024-2025లో 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులు 10 గ్రేడ్ పాయింట్లతో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తే ఒక్కో విద్యార్థినికి ₹1,00,000 చొప్పున ఇస్తారని ప్రకటించారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించాలన్న ముఖ్య లక్ష్యంతో ముందుకు వస్తున్న సైరస్ ల్యాబ్స్ సంస్థను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల స్థితిగతులను మెరుగుపరిచి వారికి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. అలాంటివన్నీ మీకు చేయడానికి ఇప్పుడు మేము మీకు కంప్యూటర్స్ అన్ని చెప్పిస్తున్నాం అంటే మీరందరూ కంప్యూటర్స్ ఇంజనీర్స్ అయిపోవాలని కాదు, మీకేంటి ఇంట్రెస్ట్ మీరు చేసుకోండి. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకోవచ్చు. కుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణన్న గారు, ఈ వెలుగునిచ్చే పొలిటీషియన్ వాళ్ళు పెద్దలందరూ, ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు, పిల్లలు, టీచర్లు, మా విఆర్ఎస్ కుటుంబ సభ్యులు, విలేకరులు అందరికీ ఎప్పుడు నమస్కారం. ఈ కుకట్పల్లి అసెంబ్లీలోనే మా ఎమ్మెల్యే గారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా వాళ్ళకు ఏసుంటి సమస్యలు ఉన్నా కానీ వాళ్ళకు బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఈ కొత్త కనబడే రూమ్లన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది. 3 ఫ్లోర్లన్నీ కూడా వాళ్ళకు ఏసుంటి సమస్య ఉన్నా నేనున్నా అని ప్రతి దాంట్లో ఈవెన్ కరెంట్ లేకుండా కూడా కరెంట్ బిల్లు విషయంలో కానీ బాత్రూమ్ విషయంలో కానీ ఈ ఒక్కటేంటంటే ఈ సార్ల నిర్లక్ష్యం వల్లే ఆగిపోయింది. లేకపోతే ఈ పాటికి అది కూడా 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఎప్పుడు నరసింహ యాదవ్ గారికి, నరేంద్ర గౌడ్ గారికి, ఎజాజ్ భాయ్ గారికి, వెంకయ్య గారికి, అక్కల నరసింహ గారికి, ఇర్ఫాన్ గారికి, హరినాథ్ గారికి, విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. కృష్ణశెట్టి గారు కానీ, వెంకటేష్ కానీ, ప్రేమ్ కుమార్ గారు, నేను గవర్నమెంట్ స్కూల్లో ఇట్లా చేయబోతానన్నప్పుడు మాకున్నటువంటి మండల ప్రజాపరిషత్ స్కూల్స్ 44 ఉన్నాయి. మీరు ఏ స్కూల్ సెలెక్ట్ చేసినా బాగుంటుందని చెప్తే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సుమారుగా 1,00,000-2 లక్షల మధ్యలో ఈరోజు 8 కంప్యూటర్లు ఇచ్చినందుకు విద్యార్థుల తరఫున, కుక్కడపల్లి ప్రజల తరఫున వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా విద్యార్థుల మీద కొద్ది అసంతృప్తి ఉంది ఈ సంవత్సరం. చెప్పాలన్నా, నేను అందరూ కూడా 10 సంవత్సరం బాగా డెవలప్ చేయాలి, స్కూల్స్లు కానీ మొట్టమొదటి స్కూలే డెవలప్ చేయాలని ప్రయత్నం చేశాను. మీరు అడిగినటువంటి అన్నీ కూడా ఏది అడుగుతుంది, మా కరెంట్ బిల్ లేదంటే కూడా మొట్టమొదటిసారి సోలార్ తీసుకురాగలిగాం. స్కూల్ బిల్డింగ్ ఉంటే స్కూల్ బిల్డింగ్ మళ్ళీ కొంతమంది దాతలు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఒక కంప్యూటర్ పెట్టించాం. ఈ కంప్యూటర్ ద్వారా కూడా ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు కంప్యూటర్ నేర్చుకోవాల్సిన అవసరం. మీరు ఏం చేశారు, 10/10 తెచ్చుకున్నటువంటి విద్యార్థులు మన కుక్కడపల్లి కాన్ఫరెన్స్లో 1,500 మంది ఉన్నారు. 10/10 తెచ్చుకుందామని మీటింగ్ పెట్టి విద్యార్థులకు మీకున్నటువంటి గురువుల దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టి 10/10 పాఠశాలలో కంప్యూటర్ విద్య ఇచ్చి వాళ్లకు ఇన్స్ట్రక్షన్ పెట్టించేటట్టు చేసినటువంటి పెద్దలు కృష్ణారావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరంతా పేదలు బీదలు, మీకు అన్ని విషయాలను మీ దగ్గరికి తీసుకురావాలి, ఈ ఆపర్చునిటీ అన్ని ఇవ్వాలి. మీకు కూడా ఒక అవకాశం ఇస్తే మీరు ఎదిగి చూపిస్తారు. ఇందాక ఏ విధంగా అయితే కృష్ణ సార్ చెప్పిర్రో, కృష్ణ సిఇఓ సార్ పెద్ద సార్ మామూలు కాదు, అంటే కృష్ణ పొలిశెట్టి సార్ ఏ విధంగా అయితే చెప్పిర్రో నేను కూడా అనుకోలేదు, కానీ చేయగలను. ఐ కెనాట్ కాదు, మన డిక్షనరీలో కెనాట్ ఉండొద్దు. నేను చేయగలను అంటే చేయగలుగుతాం. అట్లాంటి ఒక సదవకాశాన్ని, మంచి అవకాశాన్ని
ఎమ్మెల్యే గారు ఇవ్వడము, ఆ పాఠశాల అదేవిధంగా ఈ పాఠశాలకు హస్మత్పేటలో ఇంతకుముందు కంప్యూటర్స్ లేవు సార్. మొదటిసారి గవర్నమెంట్ పరంగా 3 పాఠశాలకు కంప్యూటర్స్ అసలు లేవు, మిగతా పాఠశాలకు కంప్యూటర్స్ ఉన్నాయి. అయితే మన బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ద్వారా ఈ 13 పాఠశాలకు కూడా ఇన్స్ట్రక్టర్స్ ఇస్తారు సార్. అంటే ఇద్దరు టీచర్ని ఇస్తారు, ఒక సిలబస్ ఉంటుంది. మనం ఏవైతే పుస్తకాలు సిలబస్ చదువుతున్నామో ఆ విధంగా చదివి మీరు కూడా కంప్యూటర్ నాలెడ్జ్ తీసుకొని మీ జీవితాల్లో అద్భుతాన్ని సృష్టించి మంచి స్థాయిలో ఎదగడానికి ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు మండల విద్యాశాఖ పక్షాన, జిల్లా విద్యాశాఖ పక్షాన వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధమైనటువంటి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఇంగ్లీష్ తీసుకుంటారని తెలియజేస్తూ, దానికి తప్పకుండా మేము ఎమ్మెల్యే గారికి కూడా మా రిక్వెస్ట్ చేసాం. ప్రైమరీ పాఠశాలలో కూడా డిజిటల్ విద్య అంటే ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి డిజిటల్ విద్య కోసం మాకు ప్రొజెక్టర్స్ కానీ ఎల్ఈడి టీవీలు కానీ అరేంజ్ చేయమని మేము రిక్వెస్ట్ చేసి ఉన్నాం. ప్రైమరీలో కూడా అంటే మేము ఇంకో 6 నెలల్లో ఎమ్మెల్యే మేమందరం షాక్ కావాలి, అంత బాగా నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? వినిపించలే? బాగా నేర్చుకుంటారా? సరే, మరి కృష్ణ సార్కి ప్రామిస్ చేస్తారు మీరు, కృష్ణరావు గారికి కృష్ణ సార్కి ప్రామిస్ చేస్తారు, సరేనా? ఓకే, మరి వీళ్ళందరికీ నేర్పించడం జరుగుతుంది. సిరస్ ల్యాబ్స్ వారి ద్వారా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కంప్యూటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి పెద్దలు, ముఖ్య అతిథులు మన మాధవరం కృష్ణరావు గారికి, ఎమ్మెల్యే కుక్కట్పల్లి గారికి, అదేవిధంగా కార్పొరేటర్ నరసింహ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లయ్య గారికి, అదేవిధంగా పోలిశెట్టి గారు బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ CEO గారికి, వెంకటేష్ గారికి, వారి మిత్ర బృందానికి, సూర్య గారికి, మిగతా పెద్దలకు అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం సార్. ఇక్కడంతా పిల్లలు అక్కడ చూడొద్దు, ఇక్కడంతా చాలామంది ఈరోజు మీకు ఆశీర్వదించడానికి వచ్చిండ్రు, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి వచ్చిండ్రు. మీ నేర్చుకోవాలి. మీరందరూ రేపటి రోజున మీ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇవన్నీ ఆన్లైన్ అప్లై చేసి మీరు మళ్ళీ మీ ఇళ్ళకి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ నేర్పించి సాధనాలు సాధ్యతే సర్వం అన్నారు. సాధన చేస్తే కష్టపడితే సహజంగా నేది లేదు. కంప్యూటర్ ఏది చూపి ఇంట్లోనే వస్తుంది. దానికి తగ్గట్టు మా ట్రైనర్లు కూడా వచ్చి మీకు దగ్గరుండి నేర్పిస్తారు. కానీ గుర్రాన్ని మనం చెరువు దాకా తీసుకెళ్తాం, నీళ్ళే తాగేవారు గుర్రం. కాబట్టి నేర్చుకోవాల్సిన, ఫోకస్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? అన్నది. నేను జెడ్పీహెచ్ఎస్ చదువుకొని ఈరోజు ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ అయినా అంటే జెడ్పీహెచ్ఎస్ రూరల్ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు వంశీ కానీ శివ కానీ వీళ్ళందరం కూడా చాలా కష్టపడుతున్నారు. మీకు చాలా సులువు అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ విద్య అనేది చాలా నెసెసరీ అన్నమాట. ఈ కాలంలో కంప్యూటర్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ ఆఫ్ అవర్ బాడీ పార్ట్ లాగా. మనం చెయ్యి ఎట్లా వాడతామో, కాలు ఎట్లా వాడతామో అట్లా కంప్యూటర్ వాడటం పర్వాలి మనందరికీ. దానికి తగ్గట్టు 3 నెలల పాటు శిక్షణ ఇస్తే అయిపోతుంది అనుకోవద్దు. తర్వాత సంవత్సరాల్లో కూడా మా వాళ్ళు వస్తారు, ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, కంటిన్యూగా టీచర్లకు ఇండక్షన్ ఇస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ స్కూల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎప్పటికైనా నడవాలి. ఇది మిగతా బ్యాచెస్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. శివుడు నేలకి ఎట్లా దింపిండో సిరస్ ల్యాబ్స్ సహకారంతో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దాం అనుకుంటున్నారని మన నియోజకవర్గంలో మనకి తీసుకొచ్చారు మన ఎమ్మెల్యే సార్. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మనందరిది. 8 కంప్యూటర్, గూగుల్ మ్యాప్స్, కంప్యూటర్. ఓకే, మళ్ళీ నేను ఇప్పుడు బయట వెళ్ళాను అనుకో, నార్త్ ఇండియా, హిందీ నాకు తెలియదు, అప్పుడు ఏం వాడుకుంటాను? గూగుల్ ట్రాన్స్లేటర్. ఇంగ్లీష్ తెలియదు అనుకోండి, గూగుల్ సెర్చ్. ఇలా కంప్యూటర్స్ ఉంటుంది. పాలిటిక్స్, analysis of election results, everything, the trend, sentiment analysis, mally computers. So computer education is foundation andi. So we are very happy to provide this headmaster garu. So we will also join along with the Bright Child Foundation and do the needful andi. Thanks a lot. సార్ మరి వారికి ఇన్స్ట్రక్టర్ 2 to 3 months అయింది సార్. కొంచెం ఎక్కువ రోజులు ఇస్తే బాగుంటుందేమో సార్, మా పిల్లలకు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కనీసం ఈ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకన్నా ఇచ్చినట్టయితే బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మీకు పాసిబిలిటీ ఉంటే చూడండి సార్. తదుపరి మరి ఈ కార్యక్రమానికి మరి మూల కారకులైనటువంటి మరి సిరస్ ల్యాబ్స్కి సంబంధించినటువంటి శ్రీ వెంకటేష్ పి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిరస్ ల్యాబ్స్ వారిని మరి మాట్లాడాల్సి కోరుచున్నాం. Good morning.
హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి అండ్ అగైన్ వన్ మోర్ కృష్ణ గారు హియర్ సో వన్ కృష్ణ అంటే ఎక్కువ ఇద్దరు ఉన్నారు ఇది మంచి ఆపర్చునిటీ సో వీఆర్ వెరీ హ్యాపీ ఫ్రమ్ సిరస్ ల్యాబ్స్ టు ప్రొవైడ్ ద కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ విత్ బ్రైట్ చైల్డ్ బాగా వాడండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఏం చేయాలన్నా ఇంకా మీకు కొంతమంది మీకు ఒక 1 or 2 months తర్వాత మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలా ఇంకా ఎక్కువ చేయాలా one-time engagement. So definitely we are going to be engaged with the Bright Child Foundation going forward in many other activities. సిక్కావు క్లీన్గా పెట్టుకోవాలని చూసుకోండి, మంటలు పెట్టద్దు, ప్లాస్టిక్ అదంతా ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, కరెక్ట్గా అక్కడ రీసైకిల్ చేయాలో అక్కడ వేయండి. అందాలనుకుంటే అందుదేమో అనుకుంటారు కానీ అందుదు. నేను మీలాగే చిన్నప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద కంపెనీలు నాకెందుకు ఉద్యోగం ఇస్తుంది అనుకున్నాను. నేను ఆఖరికి అక్కడే చేశాను. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి మీరు అనుకోవాలి, మీరు అనుకోకపోవడమే. ఇంకోటి ఏంటంటే వాల్యూస్. ఇప్పుడు ఈ సమాజం మంది కదా, ఇప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ కొప్ప వేసేయకూడదు. మన ఇంట్లో మనం కొప్ప వేయం, ఇంట్లో ఉండే కొప్ప తీసి బయట పడేస్తాం. బయట పడేసేది ఎక్కడ కరెక్ట్గా పడేయాలో మీరు అక్కడ పడేయాలి, ఎక్కడ పడితే అక్కడ మీరు వేసేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మన ఊరే పాడైపోతుంది. నేను మా యుఎస్ నుంచి వచ్చి ఒక 1.5 month అవుతుంది. ఓకే, 1.5 monthలో 3 సార్లు సిక్ అయిపోయాను. అది అందరిని అడిగితే ఏంటంటే వెదర్ మారిపోతుంది అంటున్నారు. బట్ నేను